హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్, మనందరం ఎప్పుడు తిరుమల వెళ్తూనే ఉంటాం కదా. అయితే ఈసారి నేను తిరుమల వెళ్ళటానికి ఒక కారణం ఉందండి. రామయ్య తండ్రి మాకు వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి అదృష్టాన్ని కలిగించారండి. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు తిరుమల. మేమందరం ఎందుకు వెళ్ళాము అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. అందరూ తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు, ఇందులో ఏముంది ప్రత్యేకం అనుకుంటున్నారు కదా. చాలా ప్రత్యేకత ఉందండి. ఇది చూడండి, ఇక్కడ మేము కూర్చున్న దగ్గర ఇక్కడ చాలా బాగుంది సీనరీ. బ్యాక్ సైడు దశావతారాల ఫోటో చాలా బాగుందని మేము ఫ్రెండ్స్ అందరం అక్కడ ఒక ఫోటో తీసుకున్నామండి. ఇక్కడ చూడండి, మీ అందరికీ ఈ స్టేజ్ గుర్తే ఉంటుంది కదా. తిరుమల వెళ్ళినప్పుడు అఖండ పారాయణ, అదే నాదనీరాజనం మండపం అని తెలుసండి మీ అందరికీ. అక్కడ మేమందరం ఒక పారాయణలు అయితే పాల్గొనడం జరిగింది. ప్రతిరోజు పారాయణలు జరుగుతూనే ఉంటాయి. అయితే అఖండ పారాయణ అని ఒక మంత్లీ ఒకసారి జరుగుతుంది. ఇప్పుడైతే అయోధ్యకాండ గురించి ప్రతినిత్యం లైవ్ వస్తుంది కదా ఫ్రెండ్స్. అయోధ్యకాండలో మేమందరము అఖండ పారాయణంలో పాల్గొన్నాము. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. ఆ ఎల్లో శారీ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఆంటీస్ ఉన్నారు, అందరూ కలిసి వచ్చాము. ఇక్కడ బ్లాక్ శారీ వరకు మా వాళ్ళే. చూడండి, ఎర్లీ మార్నింగ్ అండి, ఉదయాన్నే 5:15 కల్లా స్టేజ్ దగ్గరికి వచ్చేసాము. 6కి అండి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, పారాయణ స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టడానికి అరేంజ్ చేస్తున్నారు. నీట్గా లైన్గా కూర్చోండి. అయితే 6 తర్వాత ఇంకా ఫోన్లు అవి ఏమి ఫోటోలు అవి ఏం లేకుండా ప్రశాంతంగా 2 అవర్స్ అండి, 6 to 8 పారాయణ జరిగింది. పారాయణలో పాల్గొన్నంతసేపు అసలు ఆ రామయ్య కళ్ళ ముందు మెదలాడుతున్నట్టు చక్కగా అనిపించిందండి. అక్కడ ఆ పారాయణ గురించి కూడా వివరంగా చెప్పారు. రామానుజాచార్యులు అని చెప్పి ఇక్కడ ఉన్నారు, ఆయన వేద పండితులండి. ఆయన్ని కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, రామయ్యని తీసుకొస్తున్నారు. స్టేజ్ మీద దగ్గర రామయ్యని పెట్టి అలంకరిస్తారు. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంటి దగ్గరికి ఫోన్ చేస్తున్నారు. ఇంకా మేము పారాయణలో పాల్గొనడానికి రెడీ అయిపోతున్నాము. ఇంకా మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కదా మాట్లాడుతూ అది అని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. ఫోన్లో అయితే సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేసి. చూడండి, ఎంత శ్రద్ధాభక్తులతో పారాయణ అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరు టీటీడీ ఛానల్లో మనకి పారాయణలు వస్తూ ఉంటాయి. అయితే నేను అప్పుడప్పుడు పారాయణలో పాల్గొనటం జరుగుతుంది. అంతా ఆ వెంకటేశ్వర స్వామి దయ్యానండి. ఇక్కడ మా కింద తిరుపతిలో కింద రామాలయంలో మేము రోజు ప్రతినిత్యం కూడా వెళ్తూ ఉంటాం రామాలయానికి. ఆ రాముల వారే ఇక్కడ మాకు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారు. అందుకే చెప్తాను, ఇక్కడ మిడిల్లో ఉన్నారు కదా, ఆయనే అండి రామాచార్య గారు. ముందుగానే అరేంజ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఎట్లా అని. లైవ్ అండి, చూడండి, ఇక్కడ మేమందరం కూర్చున్నాము. ఇది టీటీడీది లైవ్ ప్రతిరోజు కూడా వస్తుంది. అయితే నిన్న సాటర్డే పాల్గొనటం చాలా చాలా అదృష్టం అండి. ఏకాదశి ముందు రోజు ఫ్రైడే నైటే వెళ్ళి మేము శుక్రవారం రోజే వెళ్ళేసి ఏకాదశి ఉందని చెప్పి అక్కడ విష్ణు సహస్రనామం అది పారాయణ చేశాము. ఎర్లీ మార్నింగ్ పారాయణలో పాల్గొన్నాము. ఇక్కడ చూడండి, ఇంకా పారాయణ అయిపోయిన తర్వాత భజన చేస్తున్నారు ఫ్రెండ్స్. హారతిస్తున్నారండి. మీరు కూడా ఈ పూర్వై రాజా
ఈ విధంగా అయితే మంగళహారతి పూర్తయిందండి. ఆ రామయ్యని మీరు కూడా దర్శించుకున్నారు కదా ఫ్రెండ్స్. ఆ రామయ్య తండ్రి వెంకటేశ్వర స్వామిని చూశాక మనసుకి చాలా హాయిగా అనిపించిందండి. ఇలా తిరుమలలో జరిగే ఏమైనా స్పెషల్స్ ఉంటే నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటానండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లవెల్లలా మీకు ఉండాలని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, స్వస్తి.